నిజామాబాద్ జిల్లాలో ఒక దారుణ ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవాలా. ఏవైతే మనకి మెడికల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో మెడికల్ కాలేజ్లో మనకి ప్రతిసారి కూడా ర్యాగింగ్ కలకలం రేపుతా ఉందండి. సో ర్యాగింగే నిషేధం అని చెప్పేసి ప్రభుత్వం గైడ్లైన్ జారీ చేసినా కూడా కొంతమంది సీనియర్స్ ఎవరైతే ఉన్నారో మమ్మల్ని ఎవరేం చేస్తారు, మమ్మల్ని ఎవరేం పట్టుకుంటారులే, ఇంకొక భాషలో చెప్పాలంటే మమ్మల్ని ఎవరేం పీక్తారులే అన్నట్టుగా కొంతమంది వ్యవహరిస్తూ ఉన్నారు. విషయాలు ఈ మాటలు కూడా మీకు ఖచ్చితంగా బాధ కలిగి ఉండొచ్చు. కాకపోతే ఖచ్చితంగా ఈ విషయం గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఒక వ్యక్తిని, ఒక జూనియర్ని పట్టుకొని ఒక సీనియర్స్ దాదాపు ఒక 10 మంది తుక్కు కొట్టిరాడ. అంటే వాళ్ళు మాటలు వినకపోతే, వాళ్ళు చెప్పింది చేయకపోతే వాళ్ళు ఏమైనా చేస్తారు, బొక్కలిన కొట్టచ్చు, చంపేయచ్చు, ఏమైనా చేయొచ్చు. సో నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి నేను మాట్లాడుతూ ఉన్నా. సో మనము ఎవరైతే ఆ ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్తో కూడా మనం మాట్లాడినప్పుడు ఇది 1 ఇయర్ నుంచి మాకు ఇబ్బంది పెడతా ఉన్నారు, ఇలా మేము తట్టుకోలేక మేము బయటకు వచ్చి ఇలా మేము చెప్పుకుంటూ ఉన్నాం, మమ్మల్ని దాదాపు 10 మంది కొట్టారండి అని చెప్పేసి తను నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి వైద్యం కోసం వచ్చి వల్ల కన్నీరు పెట్టుకుంటా పరిస్థితి ఉంది. సో ఇక్కడ ఎవరైతే అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే సీనియర్స్ అనేది వీళ్ళు ఎందుకు ఇంతగానం డ్రామా చేస్తూ ఉన్నారు అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే, ఎవరైతే ఆ ఇన్సిడెంట్కి పాల్పడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదైనాయి. ఎవరైతే వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ సీనియర్స్, ఎవరైతే సీనియర్స్ జూనియర్స్ని ఇబ్బంది పెడతా ఉన్నారో లేకపోతే ర్యాగింగ్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీకు కూడా మీరు స్టూడెంట్గా ఉన్నప్పుడు ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు, లేకపోతే మీ తోటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో లేకపోతే మీ తోటి ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే ఇది ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో. సో ఈ ఇన్సిడెంట్కి పాల్పడిన తర్వాత ఎవరైతే నిజామాబాద్ జిల్లా పోలీస్ బాస్ అయినటువంటి సాయి చైతన్య గారు చాలా వరకు సీరియస్ అయ్యారని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. యాక్చువల్ సీన్లోకి దిగితే మెడికల్ కాలేజ్లో ర్యాగింగ్ పలువురిపై కేసు నమోదు చేశామని చెప్పేసి నిజామాబాద్ సిపి సాయి చైతన్య గారు ఒక ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది. సో దీంట్లో నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్లో ర్యాగింగ్ కలకలం రేపిందని చెప్పేసి మాట్లాడుకుంటా ఉన్నాం. ఈ ఘటనలో పలువురిపై 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేసినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య చెప్పారు. సో బాధితుడు గౌరారం రాహుల్ రెడ్డి ఎవరైతే ఉన్నాడో ఈ ఫిర్యాదు మేరకు ర్యాగింగ్ కు పాల్పడిన సాయిరామ్, పవన్, అతడి మిత్రులైనటువంటి శ్రవణ్, సాత్విక్, హృదయ్ పాల్, అభినవ్ పెద్ది, ఆదిత్యతో పాటు పలువురిపై కేసు నమోదు చేసినట్టు మనకు తెలుస్తా ఉంది. ఒక్కసారి ఆలోచించండి, ఒక డాక్టర్ వృత్తిలో వాళ్ళు ముందుకెళ్ళబోతా ఉన్నారు. వీళ్ళ డాక్టర్లా లేకపోతే వీళ్ళ రౌడీలా అనే దానికి నిదర్శనంగానే ఈ ఘటన చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక్క స్టూడెంట్ని పట్టుకొని అతని తోటి స్టూడెంట్స్ని పట్టుకొని 10 మంది కొట్టడం ఏందండి? రౌడీయిజం చేస్తున్నారా మీరేమన్నా? ఒకప్పుడు జరిగింది, ఒకప్పుడు మనకు టెక్నాలజీ లేని టైంలో అప్పట్లో జరిగినాయి అంటే మనం అనుకోవచ్చు. ఎట్లాంటి సమాజంలో ఉన్నాం మనం? కొట్టుకొని చంపుకునే రోజుల్లో ఉన్నామా మనం? ఇవాళ ఎవరైతే ఆ బాధితుడు ఎవరైతే ఉన్నాడో సిగ్నేచర్ స్టూడియోని ఆశ్రయించిన తర్వాత ఆయన బాధపడ్డాడు, నన్ను చంపేస్తుండే అన్న, మేము ఇప్పించుకొని బయటపడ్డామని చెప్పేసి ఆయన అంటున్నాడు. నిజామాబాద్ ప్రభుత్వ ఏదైతే మెడికల్ కాలేజ్ ఉందో దీని విషయంలో లాట్ ఆఫ్ టైమ్స్ కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరిగినాయి. ఈ ఇన్సిడెంట్ని కూడా కప్పిపుచ్చేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి మనకి ఎవరైతే స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్ మనకి చెప్పడం జరిగింది. దాదాపు 1 ఇయర్ నుంచి ఆయన ఓపిక పట్టాడు. సో ఫైనల్గా ఆయనను కొట్టిన తర్వాత ఆయన బయటకు వచ్చాడు. సో ఎవరైతే రాహుల్ రెడ్డి చెప్పినటువంటి ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడుకుంటే ఇట్లాంటి ఇన్సిడెంట్లు ఇంకెన్నో ఉన్నాయన్న, ఎవరు కూడా బయటకు వచ్చి చెప్పట్లేదు. ఎందుకంటే చెప్తే అట్లాంటి ఇన్సిడెంట్లు అయితే అంటే అటెండెన్స్ అనేది కట్ చేయడము, దాంతోపాటు వాళ్ళకు ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తీసేయడం జరుగుతుంది అన్న. దానివల్లే మాకు రేపు పొద్దున ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఎవరు కూడా ముందుకు వచ్చి చెప్పట్లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఎవరైతే మనకి రాహుల్ రెడ్డిని అతి దారుణంగా కొట్టినటువంటి ఆ 10 మంది సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాపాడడానికి వాళ్ళ తోటి ఎవరైతే సీనియర్స్ ఎవరైతే ఉంటారో అక్కడ ఎమ్మెల్సీ కానీ ఓపీ గురించి వాళ్ళు ఒక క్లారిటీ ఇవ్వలేదండి. ఒకవేళ ఓపీ ఇస్తే అతనికి నిజంగానే గాయాలైనని చెప్పేసి చెప్తే వాళ్ళపైన ఎఫెక్ట్ పడుతుంది, ఆ సీనియర్స్ పైన ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పేసి ఆ సీనియర్లే ఈ సీనియర్లని కాపాడుతూ ఉన్నారు. సిగ్గుండాలా కొంచెం అన్న, వాడు ఎటన్నా చచ్చిపోని అంటే మీరు సేఫ్గా ఉండాలా. అంటే మీ మాట వినకపోతే వాళ్ళు ఏం చేసినా కూడా నడుస్తున్నారు. డాక్టర్లా లేకపోతే ఇంకా రౌడీజం చేస్తూ ఉన్నారు. ఎంతో మంది ఇలా దేవుళ్ళలాగా చూస్తారండి మిమ్మల్ని. ఏదో ఒక మాట లేదు అని చెప్పేసి ఇలా ర్యాగింగ్ అనేది ఏందండి అసలు? ఏ రోజులో ఉన్నాం మనం? ఖచ్చితంగా మంచి పనిష్మెంట్ ఇచ్చారు. ఎవరైతే రాహుల్ రెడ్డి కేసు పెట్టిన తర్వాత 4-5 ఒక 10 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కేసు నమోదైంది. సో ఇంకొకసారి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగితే మాత్రం డెఫినెట్లీ చాలామంది అక్కడ ఆర్గనైజేషన్స్ వచ్చినాయి, దాంతోపాటు స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ కూడా చాలామంది వచ్చారు. ఇంకొకసారి మన జరిగితే మాత్రం అగ్గి పెట్టేస్తాం కాలేజ్కి అని చెప్పేసి కూడా సవాల్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పటి నుంచి చేయండి, ఇప్పటి నుంచి మేము వస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. చేయండి ఇప్పటి నుంచి.
చూద్దాం మనకు కూడా ఏమవుతుంది అనేది. నిజామాబాద్ జిల్లాలో ఒక దారుణ ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవాలా. ఏవైతే మనకి మెడికల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో మెడికల్ కాలేజ్లో మనకి ప్రతిసారి కూడా ర్యాగింగ్ కలకలం రేపుతా ఉందండి. సో ర్యాగింగే నిషేధం అని చెప్పేసి ప్రభుత్వం గైడ్లైన్ జారీ చేసినా కూడా కొంతమంది సీనియర్స్ ఎవరైతే ఉన్నారో మమ్మల్ని ఎవరేం చేస్తారు, మమ్మల్ని ఎవరేం పట్టుకుంటారులే, ఇంకొక భాషలో చెప్పాలంటే మమ్మల్ని ఎవరేం పీక్తారులే అన్నట్టుగా కొంతమంది వ్యవహరిస్తూ ఉన్నారు. విషయాలు ఈ మాటలు కూడా మీకు ఖచ్చితంగా బాధ కలిగి ఉండొచ్చు. కాకపోతే ఖచ్చితంగా ఈ విషయం గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఒక వ్యక్తిని, ఒక జూనియర్ని పట్టుకొని ఒక సీనియర్స్ దాదాపు ఒక 10 మంది తుక్కు కొట్టిరాడ. అంటే వాళ్ళు మాటలు వినకపోతే, వాళ్ళు చెప్పింది చేయకపోతే వాళ్ళు ఏమైనా చేస్తారు, బొక్కలిన కొట్టచ్చు, చంపేయచ్చు, ఏమైనా చేయొచ్చు. సో నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి నేను మాట్లాడుతూ ఉన్నా. సో మనము ఎవరైతే ఆ ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్తో కూడా మనం మాట్లాడినప్పుడు ఇది 1 ఇయర్ నుంచి మాకు ఇబ్బంది పెడతా ఉన్నారు, ఇలా మేము తట్టుకోలేక మేము బయటకు వచ్చి ఇలా మేము చెప్పుకుంటూ ఉన్నాం, మమ్మల్ని దాదాపు 10 మంది కొట్టారండి అని చెప్పేసి తను నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి వైద్యం కోసం వచ్చి వల్ల కన్నీరు పెట్టుకుంటా పరిస్థితి ఉంది. సో ఇక్కడ ఎవరైతే అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే సీనియర్స్ అనేది వీళ్ళు ఎందుకు ఇంతగానం డ్రామా చేస్తూ ఉన్నారు అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే, ఎవరైతే ఆ ఇన్సిడెంట్కి పాల్పడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదైనాయి. ఎవరైతే వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ సీనియర్స్ ఎవరైతే సీనియర్స్ జూనియర్స్ని ఇబ్బంది పెడతా ఉన్నారో లేకపోతే ర్యాగింగ్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు కూడా మీరు స్టూడెంట్గా ఉన్నప్పుడు ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు లేకపోతే మీ తోటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో లేకపోతే మీ తోటి ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే ఇది ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో. సో ఈ ఇన్సిడెంట్కి పాల్పడిన తర్వాత ఎవరైతే నిజామాబాద్ జిల్లా పోలీస్ బాస్ అయినటువంటి సాయి చైతన్య గారు చాలా వరకు సీరియస్ అయ్యారని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. యాక్చువల్ సీన్లోకి దిగితే మెడికల్ కాలేజ్లో ర్యాగింగ్ పలువురిపై కేసు నమోదు చేశామని చెప్పేసి నిజామాబాద్ సిపి సాయి చైతన్య గారు ఒక ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది. సో దీంట్లో నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్లో ర్యాగింగ్ కలకలం రేపిందని చెప్పేసి మాట్లాడుకుంటా ఉన్నాం. ఈ ఘటనలో పలువురిపై 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేసినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య చెప్పారు. సో బాధితుడు గౌరారం రాహుల్ రెడ్డి ఎవరైతే ఉన్నాడో ఈ ఫిర్యాదు మేరకు ర్యాగింగ్ కు పాల్పడిన సాయిరామ్, పవన్, అతడి మిత్రులైనటువంటి శ్రవణ్, సాత్విక్, హృదయపాల్, అభినవ్ పెద్ది, ఆదిత్యతో పాటు పలువురిపై కేసు నమోదు చేసినట్టు మనకు తెలుస్తా ఉంది. ఒక్కసారి ఆలోచించండి, ఒక డాక్టర్ వృత్తిలో వాళ్ళు ముందుకెళ్ళబోతా ఉన్నారు. వీళ్ళ డాక్టర్లా లేకపోతే వీళ్ళ రౌడీలా అనే దానికి నిదర్శనంగానే ఈ ఘటన చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక్క స్టూడెంట్ని పట్టుకొని అతని తోటి స్టూడెంట్స్ని పట్టుకొని 10 మంది కొట్టడం ఏందండి? రౌడీయిజం చేస్తున్నారా మీరేమన్నా? ఒకప్పుడు మనకు టెక్నాలజీ లేని టైంలో అప్పట్లో జరిగినాయి అంటే మనం అనుకోవచ్చు. ఎట్లాంటి సమాజంలో ఉన్నాం మనం? కొట్టుకొని చంపుకునే రోజుల్లో ఉన్నామా మనం? ఇవాళ ఎవరైతే ఆ బాధితుడు ఎవరైతే ఉన్నాడో సిగ్నేచర్ స్టూడియోని ఆశ్రయించిన తర్వాత ఆయన బాధపడ్డాడు, నన్ను చంపేస్తుండే అన్న, మేము ఇప్పించుకొని బయటపడ్డామని చెప్పేసి ఆయన అంటున్నాడు. నిజామాబాద్ ప్రభుత్వ ఏదైతే మెడికల్ కాలేజ్ ఉందో దీని విషయంలో లాట్ ఆఫ్ టైమ్స్ కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరిగినాయి. ఈ ఇన్సిడెంట్ని కూడా కప్పిపుచ్చేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి మనకి ఎవరైతే స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్ మనకి చెప్పడం జరిగింది. దాదాపు 1 ఇయర్ నుంచి ఆయన ఓపిక పట్టాడు. సో ఫైనల్గా ఆయనను కొట్టిన తర్వాత ఆయన బయటకు వచ్చాడు. సో ఎవరైతే రాహుల్ రెడ్డి చెప్పినటువంటి ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడుకుంటే ఇట్లాంటి ఇన్సిడెంట్లు ఇంకెన్నో ఉన్నాయన్న, ఎవరు కూడా బయటకు వచ్చి చెప్పట్లేదు. ఎందుకంటే చెప్తే అట్లాంటి ఇన్సిడెంట్లు అయితే అంటే అటెండెన్స్ అనేది కట్ చేయడము, దాంతోపాటు వాళ్ళకు ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తీసేయడం జరుగుతుంది అన్న. దానివల్లే మాకు రేపు పొద్దున ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఎవరు కూడా ముందుకు వచ్చి చెప్పట్లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఎవరైతే మనకి రాహుల్ రెడ్డిని అతి దారుణంగా కొట్టినటువంటి ఆ 10 మంది సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాపాడడానికి వాళ్ళ తోటి ఎవరైతే సీనియర్స్ ఎవరైతే ఉంటారో అక్కడ ఎమ్మెల్సీ కానీ ఓపీ గురించి వాళ్ళు ఒక క్లారిటీ ఇవ్వలేదండి. ఒకవేళ ఓపీ ఇస్తే అతనికి నిజంగానే గాయాలైన అని చెప్పేసి చెప్తే వాళ్ళపైన ఎఫెక్ట్ పడుతుంది, ఆ సీనియర్స్ పైన ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పేసి ఆ సీనియర్లే ఈ సీనియర్లని కాపాడుతూ ఉన్నారు. సిగ్గుండాల కొంచెం అన్న, వాడు ఎటన్నా చచ్చిపోని అంటే మీరు సేఫ్గా ఉండాలా. అంటే మీ మాట వినకపోతే వాళ్ళు ఏం చేసినా కూడా నడుస్తున్నారు. డాక్టర్లా లేకపోతే ఇంకా రౌడీజం చేస్తూ ఉన్నారు. ఎంతో మంది ఇలా దేవుళ్ళలాగా చూస్తారండి మిమ్మల్ని. ఏదో ఒక మాట లేదు అని చెప్పేసి ఇలా ర్యాగింగ్ అనేది ఏందండి అసలు? ఏ రోజులో ఉన్నాం మనం? ఖచ్చితంగా మంచి పనిష్మెంట్ ఇచ్చారు. ఎవరైతే రాహుల్ రెడ్డి కేసు పెట్టిన తర్వాత 4-5 ఒక 10 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కేసు నమోదైంది. సో ఇంకొకసారి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగితే మాత్రం డెఫినెట్లీ చాలామంది అక్కడ ఆర్గనైజేషన్స్ వచ్చినాయి, దాంతోపాటు స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ కూడా చాలామంది వచ్చారు. ఇంకొకసారి ఏమైనా జరిగితే మాత్రం అగ్గి పెట్టేస్తాం కాలేజ్కి అని చెప్పేసి కూడా సవాల్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పటి నుంచి చేయండి, ఇప్పటి నుంచి మేము వస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. చేయండి ఇప్పటి నుంచి.
చూద్దాం మనకు కూడా ఏమవుతుంది అనేది.